అమిత్ షా ఈ పేరుకి ప్రత్యేకమైన పవర్ ఉంది. దేశంలోనే పోలీసులకి బాస్. చెప్పాలంటే బీజేపీలో మోడీ తర్వాత నెంబర్ 2 ఆయన. బీజేపీ జోలికి రావాలంటే ముందు అమిత్ షాని దాటి రావాలి అనేంతగా పార్టీని నిలబెట్టిన నాయకుడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అమిత్ షా ఎంతో కష్టపడ్డారు. బీజేపీకి చోటు లేదనుకున్న రాష్ట్రాల్లో అక్కడ లోటస్ వికసించేలా చేశారు అమిత్ షా. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ, షా ద్వయం గురించి, వారి పొలిటికల్ స్ట్రాటజీల గురించి ఎంతో మాట్లాడుతూ ఉంటారు. రాజకీయాల్లో మిషన్ గన్ ఆయన. ఆధునిక రాజకీయ చాణక్యుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి రియల్ స్టోరీ రోజు చూద్దాం. అమిత్ షా పూర్తి పేరు అమిత్ అనిల్ చంద్ర షా. ముంబైలోని అక్టోబర్ 22, 1964న జన్మించారు. అమిత్ షా తండ్రి అనిల్ చంద్ర షా, తల్లి కుసుంబెన్ షా. తండ్రి వ్యాపారవేత్త. వారిది సొంత ప్రాంతం గుజరాత్ అయినా వ్యాపార నిమిత్తం ముంబైలో ఉండేవారు. ఇక్కడే అమిత్ షా జన్మించారు. అమిత్ షాకి మొత్తం 6 సోదరీమణులు. ప్రస్తుతం 2 చికాగోలో ఉంటున్నారు. ఇక తండ్రి ఆర్థికంగా స్థితిమంతులే. చిన్నతనం నుంచి చదువులో కూడా అమిత్ షా ముందుండేవారు. క్రీడల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు అమిత్ షా. అమిత్ షా తండ్రి పీవీసీ పైపుల వ్యాపారాన్ని చేసేవారు. అంతేకాకుండా ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్గా కూడా పనిచేస్తారు ఆయన. ఇక అమిత్ షా విద్యాభ్యాసం గురించి చూస్తే 1981లో అహ్మదాబాద్లోని జ్యోతి హయ్యర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు ఆయన. ఆ తర్వాత అహ్మదాబాద్లోని సియు సైన్స్ కాలేజీలో బయోకెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత తన తండ్రి వ్యాపారాన్ని కొంతకాలం కొనసాగించారు. ఆ తర్వాత స్టాక్ బ్రోకర్గా కూడా చేశారు. ఇక కొంతకాలం అహ్మదాబాద్లోని సహకార బ్యాంకులో కూడా పనిచేశారు అమిత్ షా. అమిత్ షా చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో అనుబంధం కలిగి ఉన్నారు. అహ్మదాబాద్ స్కూల్ డేస్ నుంచి అధికారికంగా ఆర్ఎస్ఎస్ బాల స్వయం సేవక్లో కొనసాగారు ఆయన. 1982లో అహ్మదాబాద్ ఆర్ఎస్ఎస్ సర్కిల్స్ ద్వారా నరేంద్ర మోడీని తొలిసారి కలిశారు అమిత్ షా. ఇలా వారిద్దరికీ అప్పటి నుంచి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉండేవారు. నగరంలోని యువజన కార్యకలాపాల ఇన్ఛార్జిగా పనిచేశారు మోడీ. ఇలా 1980 నుంచి ఆర్ఎస్ఎస్లో చేరి దాని విద్యార్థి అనుబంధ విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకలాపాల్లో అమిత్ షా చురుగ్గా పాల్గొనేవారు. 1982లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యారు అమిత్ షా. 1987లో భారతీయ జనతా యువ మోర్చాలో సభ్యుడిగా చేరారు. 1989లో అహ్మదాబాద్ నగర బీజేపీ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. భారతీయ జనతా యువ మోర్చా శ్రేణిలో క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కారు అమిత్ షా. వార్డు కార్యదర్శి, తాలూకా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శిగా ఇలా తక్కువ సమయంలోనే తన విశేషమైన ప్రతిభతో వివిధ పదవులు నిర్వహించారు. అమిత్ షా 1991 లోక్సభ ఎన్నికల సమయంలో గాంధీనగర్లో అద్వానీ ఎంపీగా నిలబడిన సమయంలో ఆ ఎన్నికల ప్రచార నిర్వాహకుడిగా బాధ్యతలు చూసుకున్నారు. అద్వానీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అలా అద్వానీకి మరింత దగ్గరై పార్టీలో అగ్రశ్రేణి నాయకుల దగ్గర గుర్తింపు పొందారు. 1995లో గుజరాత్లోని కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా బీజేపీ తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. అప్పటికే రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్కి పట్టు ఉంది. ఈ సమయంలో అమిత్ షా రంగంలోకి దిగారు. రూరల్ ప్రాంతాల్లో గుజరాత్లో బీజేపీని మరింత పటిష్టం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్కు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి పనిచేశారు. ప్రతి గ్రామంలో సెకండరీ స్టేజ్ నాయకులు, అంటే పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాయకుల్ని బీజేపీలో చేర్చుకున్నారు. ఇలా గ్రామ ప్రధాన పదవికి ఎన్నికల్లో ఓడిపోయిన సుమారు 8,000 మంది నాయకుల్ని బీజేపీలో చేర్చుకున్నారు. గ్రామాల్లో బీజేపీకి బలమైన నెట్వర్క్ తయారు చేశారు ఇద్దరు. ఇక 1995లో గుజరాత్ రాష్ట్ర ఆర్థిక సంఘ అధ్యక్షుడిగా అమిత్ షాకి బాధ్యతలు అప్పగించారు. 1997లో భారతీయ జనతా యువ మోర్చా కోశాధికారిగా ఆయన నియమించింది అధిష్టానం. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించిన సహకార సంస్థల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారాయన. 1999లో అమిత్ షా భారతదేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంక్ అయిన అహ్మదాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బ్యాంకు తీవ్ర నష్టాల్లో ఉంది. కానీ ఆయన తన తెలివితేటలతో నష్టాల నుంచి ఏడాదిలోగా లాభాల్లోకి తీసుకువచ్చారు. ఆ పదవిలోకి వచ్చే సమయంలో 36 కోట్ల నష్టాల్లో ఉండేది. కానీ తర్వాత ఏడాది సుమారు 27 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. ఇక 2014 నాటికి చూసుకుంటే దాని లాభం సుమారు 250 కోట్లకు చేరింది. దీనికి ముఖ్య కారణం అమిత్ షా పనితనమనే చెప్పాలి. 1997లో గుజరాత్లోని సర్కేజ్లోని గుజరాత్ శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయం అది. అమిత్ షాకి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని నరేంద్ర మోడీ అధిష్టానం
అధిష్టానాన్ని కోరారు. అమిత్ షాకి టికెట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1997లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అమిత్ షా గెలుపొందారు. ఉప ఎన్నికల్లో 25,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు తొలిసారి. ఆ తర్వాత జరిగిన 1998 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి అదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అమిత్ షా. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనియర్ లీడర్ ప్రముఖ్భాయ్ కానూభాయ్ పటేల్ను ఓడించారు. పార్టీ పరంగానూ ఆయన గుజరాత్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా నియమితుడయ్యారు. 1999లో గుజరాత్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అమిత్ షాను నియమించారు. 2001లో బీజేపీ సాహకరిత ప్రకోష్ఠ జాతీయ కన్వీనర్గా ఆయన నియమించారు. దాంతోపాటు గౌరవ్ యాత్ర కోఆర్గనైజర్గా అమిత్ షాను నియమించారు. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా కేశుభాయ్ పటేల్ను తప్పించి సీఎంగా నరేంద్ర మోడీని నియమించింది పార్టీ అగ్రనాయకత్వం. ఈ సమయంలో అమిత్ షా, నరేంద్ర మోడీ రాజకీయంగా గుజరాత్లో బీజేపీని మరింత విస్తరించారు. 2002లో సర్కేజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అమిత్ షా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి హిమాంశు విఠల్భాయ్ పటేల్పై సుమారు 158,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రిగా, రవాణా శాఖ, ప్రొహిబిషన్ శాఖల మంత్రి అయ్యారు. ఇక 2007లో సర్కేజ్ నుంచి మరోసారి పోటీ చేశారు అమిత్ షా. ఈసారి 2,32,832 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్కు చెందిన శశికాంత్ పటేల్, భూరాబాయ్ను ఓడించారు. అమిత్ షా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ సీఎంగా మోడీ 12 ఏళ్ల పదవీ కాలంలో అమిత్ షా గుజరాత్లోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. 2002 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోడీ ప్రభుత్వంలో అతి చిన్న వయసులోనే మంత్రి అయ్యారాయన. ఇలా అనేక కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. మొత్తం 12 పోర్ట్ఫోలియోలను నిర్వహించారు అమిత్ షా. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా నరన్పురా నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జీతుభాయ్ పటేల్పై 60,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అమిత్ షాని అధిష్టానం నియమించింది. మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన తర్వాత షా ప్రభావం కూడా పార్టీలో పెరిగింది. అమిత్ షా అద్భుతమైన ఎన్నికల ప్రచార నిర్వాహకుడిగా గుర్తింపు పొందారు. ఆధునిక రాజకీయ చాణక్యుడిగా, మాస్టర్ స్ట్రాటజిస్ట్గా పేరు సంపాదించారు. అలాగే ఉత్తరప్రదేశ్ బాధ్యతలు కూడా అప్పగించారు ఆయనకు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత షా మళ్లీ యాక్టివ్ అయ్యారు. షా ఇన్ఛార్జిగా ఉన్న యూపీలోని బీజేపీ అలాగే దాని మిత్రపక్షాలు సుమారు 80 స్థానాలకు గాను 73 స్థానాలు గెలుచుకున్నాయి. 12 జూన్ 2013న ఎన్నికలకు ఒక సంవత్సరంలోపే యూపీలోని అమిత్ షా బీజేపీ ప్రచారానికి ఇన్ఛార్జిగా నియమించారు. ఒక సంవత్సరంలోనే ఇంత మార్పు తీసుకువచ్చారాయన. 2014 జూలైలో బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. జనవరి 24, 2016న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అమిత్ షా. 2015 మార్చి నాటికి బీజేపీ 100 మిలియన్ల సభ్యుల సంఖ్యకు చేరింది. 2014 నుంచి 2016 వరకు మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, అస్సాంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనే ఓటమి పాలైంది. ఇక 2017లో గుజరాత్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమిత్ షా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించారు. యూపీ, ఉత్తరాఖండ్లో పార్టీ విజయవంతమైంది. బీజేపీ 403 స్థానాల్లో 312 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కూడా విజయాన్ని నమోదు చేసింది. రికార్డు స్థాయిలో 6 సార్లు రాష్ట్రంలో వరుసగా గెలిచింది. 2017 హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. మార్చి 2018లో వామపక్షాల పాలనలో ఉన్న ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో బీజేపీ మొదటిసారి గెలిచింది. నాగాలాండ్, మేఘాలయలో కూడా బీజేపీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడైన తర్వాత అమిత్ షా పార్టీని దేశంలో ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు. అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకువచ్చారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ స్థానం నుంచి ఎల్కే అద్వానీకి బదులుగా అమిత్ షా పోటీ చేశారు. 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు. అమిత్ షా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారనే చెప్పాలి. రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో ఎంతో కష్టపడ్డారు. అత్యంత విజయవంతమైన బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఎన్నికల ప్రచారంలో సుమారు 312 సెగ్మెంట్లు కవర్ చేశారు. 18 రోడ్ షోలు, 161 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 1500 కంటే ఎక్కువ బీజేపీ సమావేశాలు నిర్వహించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఆయనకు బెర్త్ లభించింది. కీలకమైన హోంశాఖ
మంత్రిగా 2019 ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలో అమిత్ షా గుజరాత్ రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కి ఉపాధ్యక్షుడిగా కూడా చేశారు. ఆ సమయంలో మోడీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక 2014లో మోడీ భారత ప్రధాని అయిన తర్వాత అమిత్ షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడయ్యారు. ఇక అమిత్ షా కుటుంబం గురించి చూస్తే అమిత్ షా 1987లో సోనాల్ షాను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ బోర్డు కార్యదర్శిగా ఉన్నారు. వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు జై షా. ఇక అమిత్ షా ఆస్తులు సుమారు 36 కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలుస్తోంది. తనకు కంచుకోట అయిన గాంధీనగర్ నుంచి 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా అమిత్ షా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈసారి కమలం పార్టీని మూడోసారి దేశంలో అధికారంలోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అమిత్ షా. మరి చూడాలి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో. మీ అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు రూలింగ్కి వస్తారనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి.